హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్. ఈరోజు మనమైతే ఫిష్తో మరొక డిఫరెంట్ వెరైటీ అయితే చేయబోతున్నాను. ఇలా ఫిష్ ఫ్రై మనం చేసుకున్నామంటే చెప్తున్నాను కదా, కర్రీ మొత్తం ఖాళీ అవ్వాల్సిందే, అంత టేస్టీగా ఉంటుంది. మనము ఫిష్ సూప్ చేసుకుంటూ ఉంటాము, ఫిష్ ఫ్రై చేసుకుంటూ ఉంటాము, డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అయితే చేస్తూ ఉంటాం కదా. ఒక్కసారి ఫిష్ ఫ్రైని ఇలా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో చూసేద్దాము, వచ్చేసేయండి. ఫస్ట్ ఇక్కడ నేను ఒక పెద్ద 4 ఆనియన్స్ని అయితే సన్నగా చాప్ చేసుకున్నాను ఈ చాపర్లో. నెక్స్ట్ నేను ఇక్కడ 1/2 kg వరకు ఫిష్ అయితే తీసుకున్నానండి. ఈ ఫిష్ని మనం శుభ్రంగా కడిగి పెట్టుకొని ఒక ప్లేట్లో ఇలా ఉంచుకున్నామంటే ఫిష్లో ఉన్న వాటర్ అంతా అయితే పోతుంది. ఇక్కడ నేను సన్నగా కట్ చేసుకున్నాను కదా ఆనియన్స్ని, వీటిని అంత సన్నగా అన్ని ఆనియన్స్ని కట్ చేయాలంటే టైం కదా, అందుకని నేనైతే చాపర్లో వేసేసుకున్నాను, ఈజీగా అయిపోతుంది అనేసి. ఇక్కడ ఒక ఫ్రై ప్యాన్లో నేనైతే ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఈ ఫిష్ని నేనైతే ఫ్రై చేస్తున్నాను. వీడియోలో చూస్తున్నారు కదా, అలా కొంచెం ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్కటిగా ఫిష్ మనం వేసుకొని 2 సైడ్స్ మనమైతే ఫిష్ని వేయించాలి. ఇందాక నేను చెప్పాను కదా, ఫిష్ కడిగి పెట్టుకొని అలా ప్లేట్లో పెట్టడం వల్ల మనకు ఆ వాటర్ అనేది అయితే మొత్తం పోతుంది ఫిష్లో. దానివల్ల ఇలా ఫ్రై చేసేటప్పుడు ఆయిల్లో చిటపటలాడకుండా మనకి ఉంటుంది. అందుకనేసి మీరైతే ఒక 20 మినిట్స్ వరకైనా అలా ప్లేట్లో పెట్టుకోండి, ఆ వాటర్ అంతా పోయే వరకు. చూస్తున్నారు కదా, ఈ మాత్రం మనకి ఫిష్ ఫ్రై అయితే సరిపోతుంది, మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. నాకైతే పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యాయి. నేనైతే తీసేసుకుంటున్నాను ఈ ఫిష్ అన్నిటినైతే. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఫిష్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మన బ్రెయిన్ టిష్యూస్ యొక్క హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది, అలాగే ఐసైట్ని కూడా మనకైతే ఇంప్రూవ్ చేస్తుందండి. గుడ్ కొలెస్ట్రాల్ వస్తుంది ఫిష్ వల్ల. సో మనమైతే మన డైట్లో ఖచ్చితంగా ఇలా డిఫరెంట్గా చేసుకుంటే అయితే మనకి ఫిష్ వల్ల హెల్త్ బెనిఫిట్స్ అన్నీ మన బాడీకి అందుతాయి. ఇక్కడ నేను ఫ్రై చేసుకున్న కళాయిలోనే మనము సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని అయితే వేసేసుకున్నాను. ఈ ఆనియన్స్ మనకి మంచిగా వేగాలి. దానికి నేనైతే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేస్తున్నాను. మనము ఉప్పు వేయడం వల్ల ఆనియన్స్ అనేవి త్వరగా మగ్గుతాయి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని సిమ్లో పెట్టుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఆనియన్స్ని అయితే మనం మగ్గనిద్దాము ఒక 5 నిమిషాల వరకు. ఎప్పుడు ఒకేలాగా తింటే మనకి కూడా బోర్ అవుతుంది కదండి, అందుకే ఇలా డిఫరెంట్గా మీరైతే ఈసారి ట్రై చేయండి. ఫిష్ తెచ్చుకున్నప్పుడు ఖచ్చితంగా మీకైతే నచ్చుతుంది ఈ ఫిష్ ఫ్రై అనేది. ఒక్క 5 నిమిషాల తర్వాత మనకి ఉల్లిగడ్డలు అయితే మంచిగా మగ్గుతున్నాయి. ఈ టైంలో నేను ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల మనకైతే ఫిష్ ఫ్రై అనేది మంచి ఫ్లేవర్గా ఉంటుంది. మీరైతే ఖచ్చితంగా స్కిప్ చేయకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేయండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మరలా ఒక 5 నిమిషాల వరకు అయితే మనం మగ్గనిద్దాము, ఆ పచ్చిదనం అంతా పోయేంత వరకు. ఒక్క 5 నిమిషాల తర్వాత చూసినట్లయితే ఉల్లిగడ్డలు అనేవి ఆల్మోస్ట్ మంచిగా మగ్గిపోయాయి, ఒక 80% వరకు. ఈ టైంలో నేనైతే మన రుచికి సరిపడా కారం ఉప్పు యాడ్ చేస్తున్నాను. కారం నేను తీసుకున్న ఉల్లిగడ్డలకైతే ఒక 1.5 స్పూన్ కారం వేసానండి. ఇందాక మనం ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి నేను సాల్ట్ కొద్దిగా చూసి వేసాను. 1 స్పూన్ మన హోమ్మేడ్ మసాలా వేసాను. ఈ హోమ్మేడ్ మసాలా గురించి నేను ఇన్నిసార్లు ఎందుకు మెన్షన్ చేసి చెప్తున్నానంటే, మన అమ్మమ్మల కాలం నాటి మసాలా అండి. అప్పుడు ఎలా అయితే తయారు చేసేవాళ్ళో నేను అదే విధంగా తయారు చేసి పెడతాను. అందుకనేసి మీరు కూడా ఒక్కసారి హోమ్మేడ్ మసాలాని చెక్అవుట్ చేయండి. నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ కూడా. మీకు ఆ టేస్ట్ అనేది ఖచ్చితంగా డిఫరెన్స్ తెలుస్తుంది, అందుకనేసి నేను ఇన్నిసార్లు మెన్షన్ చేస్తున్నాను. మనము ఉప్పు కారం మసాలా కూడా వేసి ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత నేనైతే ఇక్కడ ఫ్రై చేసుకున్న ఫిష్ ముక్కలన్నిటినైతే వేస్తున్నాను. ఈ ఫిష్ వేసిన తర్వాత మనం ఒక 2-3 నిమిషాలు ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఆల్మోస్ట్ మన కర్రీ అయితే రెడీ అయినట్లే అండి.
మంచి ఫ్లేవర్ కోసం పైన కొద్దిగా కొత్తిమీరతో మనము గార్నిష్ చేసుకున్నామంటే మన ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా ఫిష్ ఫ్రై ఎంత ఈజీగా అయిపోయిందో, మనకి 20-25 మినిట్స్లో అయితే ఈజీగా అయిపోతుందండి. ఎంతో టైం పట్టదు. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్స్లో చెప్పండి. ఈ ఫిష్ ఫ్రై మీరు ఒక 4 డేస్ వరకు అయితే నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. మన వీడియోనైతే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.